కార్యక్రమంలో పాల్గొన్న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులు, వ్యవసాయ శాఖ అధికారులు, ముఖ్యంగా మన రైతులందరికీ కూడా నమస్కారం. ప్రభుత్వము ప్రజల దగ్గరికి, ముఖ్యంగా రైతుల దగ్గరికి చేరి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోని మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఈ రైతు నేస్తం విధానం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశము వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహాలు సూచనలు ఇచ్చి సైంటిస్టులతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు వేసే విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మీరు పండించే పంట కావచ్చు, పంట తర్వాత అమ్ముకునే విధానంలో మార్కెట్ విధానం కావచ్చు, ప్రతి సందర్భంలో వ్యవసాయం దుక్కి దున్నే కాడ నుంచి మొదలు పెడితే పంట ఇంటికి వచ్చే వరకు ఒక మంచి కార్యక్రమం ద్వారా రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా రైతులకు అండగా నిలబడి మీరు పండించిన పంట కూడా లాభసాటి ధర, గిట్టుబాటు ధరనే కాదు లాభసాటి ధర కూడా మీకు రావాలని ఇవ్వాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. అది రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు విత్తనాలను అందుబాటులో తీసుకురావడం కావచ్చు, మార్కెట్ లో ఐకేపీ సెంటర్ల ద్వారా ఇతర ప్రభుత్వ మార్కెట్ యార్డ్ల ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి అది మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, పసుపు కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు, కందులు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఇట్లాంటి ప్యాడీ వరి కావచ్చు, ఈ అన్ని పంటలు కూడా పండించి దాదాపుగా 26 రకాల పంటలు పండడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంది. కేవలం వరి పండించుకోవడమో లేకపోతే పత్తో మిర్చో వేయడానికి పరిమితం కాకుండా మనం మిగతా అంటే పంట మార్పిడి ద్వారా రైతుకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. వీటన్నిట్లలో కూడా మీకు అండగా నిలబడాలని తక్కువ నీళ్లతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట ఎక్కువ లాభాలు రైతులు చేకూరాలన్న ఆలోచనతోని కార్యక్రమాలన్నిటినీ మనం తీసుకోవడం జరిగింది. దీంట్లో రైతుల అందుబాటులో వ్యవసాయ శాఖ అధికారులు అందరూ మీకు చేస్తారు. మీరు ఏమైనా విషయాలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. చాలా క్రియాశీలకంగా మా మంత్రులు పనిచేస్తున్నారు. ప్రజల దగ్గరకు వస్తాం, తప్పకుండా మంచి కార్యక్రమాలను తీసుకుంటాం. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఇప్పుడు 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో అందరికీ చేరే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ మధ్యలోనే తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారి సూచనతో పంటల బీమా పథకాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజు రైతు బీమా పథకము, రైతు ఏదైనా నష్టం వచ్చి కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకుంటే ఆ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే విధానం రైతు బీమా పథకం. కానీ పంటల బీమా పథకం ఉంటేందంటే పెట్టుబడి నుంచి పంట పండే వరకు ఏ నష్టం జరిగినా, రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, వరద వచ్చినా నష్టపరిహారము ఇవ్వడం ద్వారా పంట పెట్టుబడి వెనక్కి వచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటే రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఎవరు రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈసారి కరువు పరిస్థితులు ఉన్నాయి. పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్లలో నీళ్లు కూడా అడగంటిపోయినాయి. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. కరీంనగర్ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో, మహబూబ్ నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది. అదే విధంగా తాగునీటి కూడా రేపు సమ్మర్ లో కష్టాలు కాకుండా ఉండడానికి కూడా మనం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. రైతులందరూ కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అన్నిటిలో పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. ఈసారి కరువును మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. రైతులను అన్ని రకాలుగా ఆదుకొని మీరు పండించే పంట లాభసాటిగా ఉండే వరకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
నేస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం రైతును రాజు చేయడమే ప్రజాపాలన లక్ష్యం ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సంతోషం రైతు బిడ్డ పాలనలో గురుల సౌభాగ్యం రైతు నేస్తం రైతన్న చేతిలో సమస్తం రైతును రాజు చేయటమే ప్రజాపాలన ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు ఇక ఆధునిక సాంకేతికతతో అనుసంధానం వ్యవసాయ అవసరాలపై అవగాహన రైతన్నల సందేహాలకు సమాధానాలు సమస్యలకు పరిష్కారాలు 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్ల ఏర్పాటు తొలి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున 110 రైతు వేదికల్లో కాన్ఫరెన్సింగ్ యూనిట్లు సిద్ధం మిగతా యూనిట్లను ఉగాది నాటికి అప్గ్రేడ్ చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం వ్యవసాయ మంత్రిగా సాగుకు సాయం చేయగా ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సంతోషం రైతన్నకు నేరుగా శాస్త్రవేత్తలు వ్యవసాయ నిపుణులతో సమస్యలు చర్చించి ఫలితాలు పొందే ఈ అధునాతన సాంకేతిక వ్యవస్థకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్చి 6వ తేదీన శ్రీకారం గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ అధునాతన రైతు వేదికల ద్వారా రైతన్నల సమస్యలకు ఇట్టే పరిష్కారం లభించనున్నది రైతు వేదికల ద్వారా అధిక రాబడిని పొందడంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటంలో రైతన్నలకు ఇది ప్రోత్సాహం అందిస్తుంది వ్యవసాయ నిపుణులు ప్రగతిశీల రైతుల ద్వారా రైతులకు వ్యవసాయంలో మెళకువలు చెప్పడంతో పాటు పంటల మార్పిడిపై అవగాహన కల్పించడం ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అందివ్వడం రైతు నేస్తం ముఖ్య ఉద్దేశ్యం రైతు నేస్తంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2024 ఖరీఫ్ నుండి తిరిగి ప్రవేశపెడుతున్న పంటల బీమా పథకం గురించి కూడా ఈ కార్యక్రమంలో వెల్లడి పలు వినూత్న విధాన నిర్ణయాలతో తెలంగాణ రైతన్నల కుటుంబాల్లో ఆనందపు వెలుగులు నింపుతున్నది మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ సిరులా తాగేటి చాళ్ళు రైతన్న కోసమే రేవంతన్న విధానాలు రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం రైతును రాజు చేయడమే ప్రజాపాలన లక్ష్యం ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సంతోషం రైతు బిడ్డ పాలనలో గురుల సౌభాగ్యం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు బిడ్డ ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఒక నూతన విధానాన్ని సాంకేతికపరమైనటువంటి అంశాలని వెంటనే రైతాంగం తెలుసుకునేటటువంటి విధంగా రైతు వేదికలను వినియోగంలోకి తీసుకురావాలని నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖని రైతాంగానికి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి రైతు నేస్తం భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి దిక్చూచిగా ఉండాలని వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం విశ్వవిద్యాలయం పరిణించి ప్రతి రైతు వేదిక ప్రతి గ్రామానికి ప్రతి రైతుకి చేరుకునేటటువంటి విధంగా ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి యొక్క ఆర్థిక సహాయంతో రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకంతో పాటు రైతు భరోసాతో పాటు రైతు బీమాతో పాటు రైతాంగానికి కావలసినటువంటి అన్ని వనరులను సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు ప్రారంభం జరుగుతుంది. భవిష్యత్తులో రైతాంగం యొక్క సహాయ సహకారాలతోటి ప్రభుత్వం అందిపుచ్చుకొని తప్పకుండా మీకు కావలసినటువంటి అన్ని రకాల సహాయాన్ని ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని, ప్రకృతి వైపరీత్యాలకి ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి,
మార్కెట్ సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి రైతాంగానికి ఈ రోజున పరిష్కార మార్గాలు అన్వేషించడంతో పాటు అటు పరిష్కారం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ రైతులందరూ కూడా సాంకేతికతని ఒడిసి పట్టుకొని రేపు భవిష్యత్తులో రావాల్సినటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా వ్యవసాయ అధికారులు కూడా రైతులతోటి మమేకమై రైతుల పొలాలతోటే మన జీవనాన్ని కొనసాగిస్తూ రైతాంగానికి మేలు చేసేటటువంటి పద్ధతిలో మా వ్యవసాయ శాఖ ముందుకెళ్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క రైతు నేస్తం ప్రారంభకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై కిసాన్, జై జవాన్. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి మాట్లాడవలసిందిగా కోరుతూ పాల్గొన్నటువంటి కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బట్టి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సార్ నమస్కారం సార్. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని రైతు వేదికల్లో మన జిల్లా కలెక్టర్స్ ఉన్నారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు, రైతులు కూడా మన పొలంలోంచి కూడా వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. తమరు అవకాశం ఇస్తే 1 or 2 రైతుల్ని ఇంటరాక్ట్ అవ్వడానికి సార్. సో వీ రిక్వెస్ట్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోంచి ముల్కపల్లి మండలంలోంచి మన దుడ్డే కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వి రిక్వెస్ట్ కోటేశ్వరరావు గారు. ఆయన ఒక ఆయిల్ ఫామ్ కల్టివేషన్ విధానం గురించి, దాంట్లో ఆయన ఎలా లాగుసాటిగా చేస్తున్నారో దాని గురించి మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు. కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు నమస్కారం అండి. మాట్లాడు, పొలంలో ఉన్నట్టు ఉంది. మాట్లాడమ్మా. అవును సార్, పొలంలో మాట్లాడండి. బుద్దే కోటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం. నేను పామాయిల్ రైతునండి. ఒక 20 ఎకరాలు పామాయిల్ వ్యవసాయం ఉందండి. అందులో ఒక 10 ఎకరాలు ముదురు తోట, ఒక 10 ఎకరాలు సంవత్సరంన్నర పామాయిల్ ఉందండి. ఈ పామాయిల్ 4 సంవత్సరాల వరకు దిగుబడి ఏమి రాదండి. ఇందులో అంతర పంటలుగా వేరుశనగ, మొక్కజొన్న, అరటి ఇట్లా వేస్తుంటామండి 4 years. నేను అందులో భాగంగా ఇప్పుడు నేను ప్రెసెంట్ వేరుశనగ వేసానండి. ఈ వేరుశనగ పంట మీద దాదాపు 1,20,000 వరకు వస్తుంటదండి. అందులో ఒక 60,000 పెట్టుబడి పోను, ఒక 60,000 ఉంటుంటదండి. ఇది ఇచ్చేయడం పిల్లల విషయానికి వస్తే సంప్రదింపులు తీసుకెళ్తుంటామండి. ఇప్పుడు థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఇప్పుడు మన రైతు వేదికలోంచి ఇంటరాక్ట్ అవ్వడానికి మనం మేదక్ జిల్లాలోంచి కౌడిపల్లి మండల్ మహిపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, మన వ్యవసాయ శాఖ మార్చులు, వ్యవసాయ శాఖ వారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. జై కిసాన్, జై జవాన్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. మహిపాల్ రెడ్డి గారు, ఈయన టమాటో కల్టివేషన్ లో థ్యాంక్ యూ. మేదక్ జిల్లాలోంచి కౌడేపల్లి మండలంలోంచి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులకు నమస్కారం సార్. తెలంగాణ రైతుల పక్షాన మాకు ఈ రైతు నేస్తం ఏర్పాటు చేసి రైతు వేదికల్లో రైతులందరికీ ఈ ఏర్పాటు చేయడం ఈరోజు తెలంగాణ శుభపరిణామం సార్. నేను ముఖ్యంగా కౌడిపల్లి మండల్, మెదక్ జిల్లా, మహమ్మద్ నగర్ రైతు సార్. లాస్ట్ టమాటాలో అధిక దిగుబడి తీసి రేట్లు ఉన్నప్పుడు మాకు 2 కోట్ల లాభం రావడం జరిగింది సార్. 8 ఎకరాల ప్లాంటేషన్ చేసినాము. నేను మొత్తం 100 ఎకరాల వ్యవసాయం చేస్తాను సార్. 40 ఎకరాలు వెజిటేబుల్ చేస్తాం, 60 ఎకరాలు వరి పండిస్తాం సార్. నాకు సొంతం 20 ఎకరాలు ఉంది, మిగతా 80 ఎకరాలు లీజ్ చేస్తా సార్. మన తెలంగాణలో పరిస్థితులు ఎట్లుంటాయంటే ఏప్రిల్ నుంచి అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం బయట రాష్ట్రాల నుంచి మదనపల్లి కానీ కోలార్ నుంచి టమాటా దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఆ టైంలో రైతులు చాలా తక్కువ పెడతారు. కాబట్టి రైతులకు నేను ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను బెంగళూరు వెళ్ళి షేడ్ నెట్ చూసుకొని షేడ్ నెట్ వేసి లాస్ట్ ఇయర్ సక్సెస్ కావడం తోటి
ఈ సంవత్సరంగా మేము ఒక 33 ఎకరాలు మళ్ళీ టమాటా ప్లాంటింగ్ చేస్తున్నాం. షేడ్ నెట్ కొద్దిగా ఖర్చు అవుతుంది కానీ ఈ అధిక టెంపరేచర్ కు మనం తట్టుకొని షేడ్ నెట్ లో వండించినట్టయితే కనీసం మినిమం రేట్స్ అయితే మనకు జూన్ జూలైలో రావడం జరుగుతుంది సార్. ఇది బయట రాష్ట్రాల నుంచి మన తెలంగాణకి ఎక్కువ దిగుమతి అవుతుంది కాబట్టి మన రాష్ట్రంలో ఇట్లా కొంతమంది రైతుల్ని దీని మీద మళ్లించినట్టయితే మనకు తెలంగాణ రైతులు లాభసాటిగా ఉంటుందని నా యొక్క మనవి సార్. థ్యాంక్ యూ మహిపాల్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. అండ్ నల్గొండ జిల్లాలోంచి మన తిప్పర్తి రైతు వేదికలోంచి బాలకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈయన చిల్లీ క్రాప్ సంబంధించిన రైతు, నల్గొండ జిల్లా తిప్పర్తి రైతు వేదిక. గౌరవ ముఖ్యమంత్రి సార్కి మరి మినిస్టర్ సార్లకి బట్టి సార్కి మరియు సార్ వ్యవసాయ అధికారి నాగేశ్వర సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియో కాన్ఫరెన్స్ తీసుకురావడం వల్ల. నా పేరు బాలకృష్ణ సార్, రమావత్ బాలకృష్ణ సన్నా తార్ సింగ్, ఎర్రచేరు తండా, తిరుమలగిరి సాగర్ మండలం, జిల్లా నల్లగొండ. నేను 5 ఎకరాల్లోనే ఆర్గానిక్ వ్యవసాయం చేశాను సార్. సో ఫస్ట్ 2019 బిఫోర్ ద 2019 నేను సాఫ్ట్వేర్ లో జాబ్ చేశాను. సో 2019 తర్వాత రసాయనిక ఎరువులు వాడుతూ మిర్చి పండించినప్పుడు అనేక నష్టాలు చావి చూసిన తర్వాత ఫైనల్ గా నేను లాస్ అయ్యాను సార్. సో నాలాగనే అందరు రైతులు లాస్ అయిపోతున్నారు, నేను ఒక ఆదర్శంగా ఉండాలనేటటువంటి అభిప్రాయంతోనే న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి, వితౌట్ పెట్టుబడితోనే మనం పండించాలనే మా దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు మరియు కేవీకే కంపాసాగర్ సార్ సైంటిస్టులు సార్లతో ఇంటరాక్ట్ కావడము. సో వితౌట్ పెట్టుబడితే ఏ విధంగా చేయాలి, రైతులు చాలా లాస్ అయిపోతున్నారు అనేటటువంటి ఉద్దేశంతోనే నేను జాబ్కి వెళ్లకుండా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను సార్, న్యాచురల్ ఫార్మింగ్. ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో నేను చేస్తున్నప్పుడు ఈ మిర్చి ప్రధానమైనటువంటి అనేక సమస్యలతోనే రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో నేనే కషాయాన్ని తయారు చేసుకుని, నేనే పురుగు మందులు తయారు చేసుకుని, బలము, పంచగవ్య అన్ని విధాలుగా నేను తయారు చేసుకుని నేనే స్ప్రే చేసుకుంటాను. దానివల్ల నాకు 20,000 పెట్టుబడి వచ్చేసి కషాయాలకి నాకు వచ్చినటువంటి మిర్చిని మార్కెట్ లో అమ్మకుండా నేనే కారం పొడి చేసేసి ప్యాకింగ్ చేసేసి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ సార్లకి, ఉద్యోగులకి, కేవీకి అంటే సైంటిస్టుల సార్లకి, అదర్ కంట్రీస్ ఆల్సో అంటే ఆస్ట్రేలియా, యుఎస్ లో కూడా నా ప్యాకెట్ ని తీసుకుపోతున్నారు సార్ న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి. ఆ విధంగా నేను ఎకరానికి 6 లక్షల ప్రాఫిట్ ను నేను సంపాదించగలుగుతున్నాను సార్. అండ్ దెన్ ఈ ఒక వీడియో కాన్ఫరెన్స్ అంటే నేను ఏ విధంగా అయితే ప్రతిసారి నేను సార్లకు, సైంటిస్టులు, కేవీకే మాకు దగ్గరలో ఉన్నటువంటి సార్లకి, వ్యవసాయ అధికారులకి అందరికీ పిలిపించి నేను పంట చూపించి చీడపీడలను ఏ కషాయాలు స్ప్రే చేయాలి సార్ అని అడుగుతుండేటాన్ని. అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం, అంటే చాలా సమయం అనేది తీసుకుంటుంది. ఈ ఒక వీడియో కాన్ఫరెన్స్ వల్ల ఫార్మర్ చాలా లాభదాయకరంగా పొంది డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి చాలా బెనిఫిట్ ఉంది. ఎప్పటికప్పుడు చీడపీడ సస్యరక్షణ మేము చేసుకుంటూ అధిక లాభాలని మేము పొందుతాం సార్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ ఫర్ ది ఫార్మర్ టు ఇంక్రీజ్ దేర్ ఇన్కమ్. ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. సో ఇలాగనే మనము చాలా మంచి పద్ధతి. నీ వల్ల తెలంగాణ రైతాంగంతో పాటు దేశ రైతాంగం కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది. సేంద్రియ వ్యవసాయం వల్ల మన పంటలకు ఇతర దేశాల్లో కూడా బాగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి రైతాంగం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది రసాయనిక ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ వాడటం వల్ల మన పంటలలో క్వాలిటీ లేదని చెప్పి ఇతర దేశాలు మన రిజెక్ట్ చేస్తున్నాయి మన పంటల్ని. కాబట్టి నీ యొక్క ప్రయోగం తెలంగాణ రైతాంగం మొత్తం ఆచరించేటటువంటి విధంగా ఉండాలని, నువ్వు దానికి బ్రాండ్ మాస్టర్గా ఉండాలని చెప్పి బాలకృష్ణ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ సార్. తమరు అనుమతితో మనకి ఫీల్డ్లోంచి పెద్దపల్లి జిల్లాలో మల్లేశం అనే ఒక రైతు మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఆయన వెజిటబుల్ కల్టివేషన్లో ఆదర్శంగా చేస్తున్నారు సార్. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోంచి మల్లేశం గారు. సార్ నమస్తే సార్. సీఎం గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వాళ్ళు నాగేశ్వరరావు గారికి. నేను పెద్దపల్లి జిల్లా జూలపల్లి విలేజ్ మండల్ జూలపల్లి. నేను గత 20 సంవత్సరాల నుంచి కూరగాయల పంట పెడుతున్నా. కూరగాయల పంటకు ఎందుకు వచ్చినా అంటే ఈ పత్తి, మిర్చి మీకు
వచ్చి ఎక్కువైనాయి. అందుకోసం కూరగాయల సాగు వచ్చినాము. మాకు ఒక 10 ఎకరాల కూరగాయలు, 5 ఎకరాలు పెండాల్సి ఉంది. మిగతా 5 ఎకరాలలో మొత్తం క్యాలీఫ్లవర్, టమాటా, బెండ ఇట్లాంటి పందిరి కూర, బీరకాయ సార్, ఇవన్నీ ఒక ఎకరానికి 1,50,000 ఖర్చు వస్తుంది సార్. ఒక 1,50,000 వస్తుంది. 50,000 ఖర్చు వస్తుంది. ఆదాయం 1,00,000 వస్తుంది సార్. మంచి లాభాలు ఉన్నాయి కూరగాయలలో. అందుకోసం సార్ ఈ కూరగాయలు చేసి మరి మీరు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం వల్ల మంచి లాభాలు జరుగుతాయి సార్. కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మల్లేశం గారు. గోపి నెక్స్ట్. థ్యాంక్ యూ మల్లేశం గారు. ఇప్పుడు మనము ఆదిలాబాద్ జిల్లాలోంచి ఒక రైతు మనకి రైతు వేదికల్లోంచి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జైనత్ మండల్ గంభీర్ గారు, ఈయన ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి రైతు. నమస్కారం సార్. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి మరియు మన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్, నేను గత 7 సంవత్సరాల క్రితము నాకున్న 2.5 ఎకరాలలో మా ఏఓ గారు ఒక వర్మి బెడ్ ఇవ్వడం జరిగింది సార్. ఆ బెడ్ ద్వారా నేను కంప్లీట్ గా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను సార్. వర్మి కంపోస్ట్ ఉత్పత్తి చేసుకుంటూ ఇప్పటి వరకు నేను రసాయనిక మందులు ఏం వాడతలేను సార్. నేను మొదలు పెట్టిన 2-3 సంవత్సరాలు నేను సరైన దిగుబడి తీసుకోగలేకపోయినా సార్. కానీ 4 సంవత్సరాల నుంచి నేను మంచి దిగుబడి సార్. సార్, నేను అమ్ముకోవడానికి బయట మార్కెట్ లో నాకు ఇబ్బంది ఉండేది సార్. 2018 ఆదిలాబాద్ లో ఒక 100 మంది రైతులము మేము సొసైటీ ఏర్పాటు చేసి అప్పుడున్న మా కలెక్టర్ గారు దివ్య దేవరాజన్ మేడం గారి దగ్గరికి వెళ్ళి, మేడం మేము పండించిన పంటలు అమ్ముకోలేకపోతున్నాము, మాకు కొద్దిగా ప్లస్, మాకు కొన్ని డబ్బులు కావాలంటే మాకు అప్పుడే కొద్దిగా డబ్బులు మాకు ప్లస్ ఇచ్చి ఒక స్టోర్ నిర్మాణం చేయడం జరిగింది సార్. అక్కడ మేము ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 100 మంది రైతులను అమ్ముకోవడం ద్వారా మేము అధిక లాభాలు పొందగలుగుతున్నాం సార్. సార్, ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సార్, ఇంతకు ముందు మేము చైన్ నుండి ఫోన్ చేసి అధికారులను అడిగితే వాళ్ళు ఏదో మందులు చెప్పేవాళ్ళు, రైతులకు ఆ టెక్నికల్ నేమ్స్ అర్థమయ్యేది కావు సార్. కానీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము ఇక్కడికే టీసీకి వచ్చి మాట్లాడితే సైంటిస్టుల ద్వారా కూడా మేము తెలుసుకొని, మాకు ఆ పేర్లు అర్థం కాకుండా పక్కకున్న అధికారుల ద్వారా తెలుసుకొని మేము చీడపీడ నివారణని సమర్థవంతంగా చేసుకోగలుగుతామని ఆశిస్తున్నాం సార్. సార్, చిన్న రిక్వెస్ట్ సార్, నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా సార్. సార్, ప్రతి ఊరిలో ఒక్కొక్క ఫార్మర్ ఆర్గానిక్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. కానీ వాళ్ళకి అమ్ముకోవడానికి ఎక్కడ అవకాశాలు దొరుకుతలేదు సార్. ఇప్పుడు మన అగ్రికల్చర్ వ్యవస్థ చాలా బలంగా ఉంది సార్. ప్రతి గ్రామంలో ఒక్కొక్క ఏఈఓ గారు ఉన్నారు. ఏ రైతు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో సార్ అది ఐడెంటిఫై చేసి ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక స్టోర్ నిర్మించి ఇస్తారు సార్. కొనే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది సార్. పండించే రైతుకు కూడా భరోసా ఉంటుంది, నేను అక్కడ అమ్ముకోవచ్చని. మా ఆదిలాబాద్ లో గతంలో ఉన్న మా దివ్య దేవరాజన్ మేడం గారు నిర్మించి ఇచ్చారు సార్. ఆమె దయ వల్ల మేము ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాం సార్. పండించినవి కూడా నమ్మకంగా కన్జ్యూమర్ కొనగలుగుతున్నారు సార్. దయచేసి ప్రతి ఒక్కరు యూరియా కానీ డిఏపి వాడకుండా కనీసం మనకున్న మొత్తం భూమిలో ఆర్గానిక్ చేయకుండా ఒక ఎకర చేసినా కానీ మన పండించే రైతు తినే కన్జ్యూమర్ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నారు సార్. నాకు అవకాశం ఇచ్చిన మంచి వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ గంభీర్ గారు. నీ ఉపన్యాసం కూడా గంభీరంగా ఉంది. తప్పకుండా నీ యొక్క సూత్రాలు పాటిస్తూనే నువ్వు కోరినటువంటి కోరిక, ఆర్గానిక్ ఫార్మర్స్ ఏదైతే పంటలు పండిస్తున్నారో వ్యవసాయ అధికారులు వాళ్ళని గుర్తించి వాళ్ళకి సరైనటువంటి మార్కెట్ విధానం వచ్చేదానికి మన శాఖ తప్పకుండా బాధ్యత తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, మన గౌరవ రవాణా శాఖ మంత్రి గారు మనతో పాటు వీడియో కాన్ఫరెన్సింగ్లో ఉన్నారు సార్. సో తమరు అనుమతితో రవాణా శాఖ మంత్రి గారిని మేడ్చల్ జిల్లా ముచ్చింతల్పల్లి వీడియో కాన్ఫరెన్సింగ్లోంచి మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గౌరవ ప్రభాకర్ రావు గారు, మీరు మార్కెట్ అధ్యక్షులు, మాకు అనుబంధం ఉన్నటువంటి శాఖ, మీకు కోరిక ఉంది కాబట్టి దయచేసి తమను ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ప్రభాకర్ గారు, శుభాకాంక్షలు చెప్పడానికి తీసుకున్న అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి శుభాకాంక్షలు. రైతు బిడ్డగా, పాత సహకార సంఘంలో మార్కెట్ చైర్మన్ గా, ఇప్పుడు కూడా ట్రిప్కో లాంటి సంస్థలో డైరెక్టర్ గా ఉన్నాం కాబట్టి ఎక్కడైనా అగ్రికల్చర్ పరంగా కొద్దిగా ఇంపార్టెంట్, ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి నేను పార్టిసిపేట్ అయినా. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఇటువంటి సాంకేతిక పరమైన
సత్యరేష్ యాదవ్ గారు, మిగతా స్థానిక అధికారులందరూ కూడా ఈ మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మనందరి పక్షాన మీకు ధన్యవాదాలు, ప్రభుత్వానికి శుభాకాంక్షలు. సాంకేతిక పరమైనటువంటి అంశాలు వ్యవసాయానికి రావాలి. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆర్థిక మంత్రి గారు నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి గారు చొరవ చూపెట్టి వ్యవసాయ శాఖ గారి మంత్రి ద్వారా గతంలో ట్రాక్టర్ల పేరు మీద దాని పేరు మీద పెద్ద పనిముట్లు కొత్త వ్యవస్థకు మాత్రం ఇచ్చినారు. ఇప్పుడు కానీ క్షేత్ర స్థాయిలో రోజువారీ ఉపయోగపడేటువంటి యాంత్రీకరణ పనిముట్లను తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. ఎందుకంటే అవి చాలా కాలం 10 సంవత్సరాలుగా ఆ డబ్బునంతా తీసుకొని ట్రాక్టర్ల పేరు ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ క్షేత్ర స్థాయిలో చాలా సబ్సిడీ పేరు ఇచ్చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక మంత్రి గారు దయచేసి ముఖ్యమంత్రి గారు చొరవ చూపెట్టి వ్యవసాయ శాఖ మంత్రితో అమలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ. తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు రైతాంగం కోసం ఏ హామీ ఇచ్చినా ఓడీకి వెళ్లకుండా రోషే గారు ఏ రకంగా పథకాలకి నిధులు సమకూర్చారో అంత నేర్పరి వారి మధ్యలో సహచర్యం సాగించినటువంటి బట్టి గారి వల్ల మనకి తప్పకుండా ప్రభాకర్ రావు గారు అడిగినటువంటి ఇంప్లిమెంట్స్ కానీ, మెకనైజేషన్ కానీ, సబ్సిడీలు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పంటల బీమా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సమస్యలు తీర్చడానికి ఆయన సిద్ధమయ్యి ఈరోజు పంచగట్టుకొని మన ముందు ఉన్నాడు. కాబట్టి బట్టి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రావు గారికి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులందరికీ, అలాగే వివిధ రైతు వేదికల నుంచి, వ్యవసాయ క్షేత్రాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రైతు పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి, రైతులకి మేలు చేయాలన్నటువంటి ఆలోచనతో అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, అట్లాగే అందుబాటులో ఉన్నటువంటి రైతు వేదికల్ని సమన్వయం చేస్తూ రైతులకి ల్యాబ్ టు ల్యాండ్ అనేటువంటి, అంటే మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి రైతులందరి పక్షాన వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. చాలా సందర్భాల్లో యూనివర్సిటీస్లో కానీ, లేకపోతే ఇతరత్ర పరిశోధనా కేంద్రాల్లో కానీ తీసుకొస్తున్నటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలు అది నేరుగా రైతుల దగ్గరికి అందుబాటులోకి రాకుండా అనేక అడ్డంకులు, జాప్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం అనేక సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాం. వాటన్నిటిని అధిగమిస్తూ వెంటనే క్షణాల్లోనే ఈ సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాన్ని రైతుల దగ్గర చేర్చడం కోసం గొప్పగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈ రైతు నేస్తం. అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఎటువంటి విషయ పరిజ్ఞానం అందుబాటులో లేకుండా ఇబ్బంది పడేటువంటి రైతులకి అటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా వారికి సమాచారం అందించే కార్యక్రమానికి కూడా రైతు నేస్తం బాగా ఉపయోగపడుతుంది. మరి రైతులు చాలామంది ఇప్పుడు మాట్లాడారు. కోటేశ్వరరావు గారు కానీ, మహిపాల్ రెడ్డి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, మల్లేశం గారు కానీ, గంభీర్ గారు కానీ, మీరు చెప్పినటువంటి అన్ని అంశాలని ఈరోజు సరే మీరు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఈరోజు అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఎక్కడ ఉన్నా కానీ నేరుగా ఈరోజు మీరు మాట్లాడినటువంటి అన్ని అంశాలు నేరుగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వినే పరిస్థితి ఉంది. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ, లేకపోతే శాస్త్రవేత్తలు కానీ అందరూ కూడా నేరుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఎదురుగా కూర్చొని వాళ్ళు ఉంటున్నట్టుగానే ఉంది. ఇంత మంచి కార్యక్రమం మరి నిజంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇది ప్రతి వారం కూడా
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. రైతు వేదికలన్నింటినీ ఉపయోగంలో తీసుకొని ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేస్తామని చెప్తున్నారు. నిజంగా బాగా ఇది రైతులందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే వ్యవసాయ పరానికి సంబంధించినంతవరకు మెకనైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి మెకనైజేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా మనం ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఫామ్ మెకనైజేషన్ని సబ్సిడీస్తో చాలా పెద్ద ఎత్తున రైతులకు అందించేటువంటి వాళ్ళు. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏ టెక్నాలజీ అందుబాటులో వచ్చినా వాటిని దానికి సంబంధించిన రైతులను ప్రోత్సహించడానికి కొంత ప్రభుత్వాలు సబ్సిడీస్తో ప్రోత్సహించి గత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సరే 2014లో 15లో ఒకసారి 1 సంవత్సరం వాళ్ళు మేము వేస్తామని చెప్పినప్పటికీ ఆ తర్వాత కాలక్రమేణా 10 సంవత్సరాల్లో పూర్తిగా వీటికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ బంద్ చేయడం వల్ల రైతులు పెద్ద ఎత్తున తెలంగాణలో నష్టపోయారు. తిరిగి వాటన్నిటిని కూడా రైతులకు అందించాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు గట్టిగా ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరితో మాట్లాడుతూ వాటన్నిటినీ రైతులకు అందించాలని గట్టిగా వాదిస్తూ ఉన్నారు. దీన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రివర్గ సహచరులు కానీ అందరూ అర్థం చేసుకొని వాటన్నిటికీ కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయాన్ని అందించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తారు. అట్లాగే శాసనసభ్యులు, కలెక్టర్స్ వారు కూడా దీంట్లో ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని రైతుల కోసం, వ్యవసాయం కోసం సమయం కేటాయించినందుకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో రైతులకు అందించడం కోసం మీరు స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అట్లాగే వారు కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పారు. పంటలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే రైతులు ప్రత్యేకంగా సంబంధించిన ఇన్సూరెన్స్ గురించి కానీ వాటి గురించి కూడా తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి రైతుల కోసం చేయాల్సిన అన్ని కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేస్తుందని వారికి వారు మీ అందరి కోసం అడిగినటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా వ్యవసాయ పరంగా రైతులకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గమనించాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇందాక మాట్లాడుతూ మన ముందు ఉన్నటువంటి ఒక సవాల్ని కూడా ఈరోజు మన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వర్షాలు తక్కువగా పడటం వల్ల కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ, ప్రాజెక్ట్స్లో కానీ, మేజర్ ఇరిగేషన్లో ఉన్నటువంటి డ్యామ్స్లో కానీ నీళ్లు అడుగంటిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం సమిష్టిగా ఈ పద్ధతిని ఎదుర్కొనే కార్యక్రమంలో భాగంగా అందరం సమిష్టిగా దీన్ని ఎదుర్కొందామని చెప్పి వారు పిలిపించారు. దీన్ని అందరూ కూడా గమనంలో తీసుకొని కొన్ని శక్తులు కావాలని ఒక వేరే రకమైనటువంటి ప్రచార కార్యక్రమం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే, రైతులుగా మీకు తెలియంది కాదు. దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత మేరకు ఎక్కడ ఏ పంటకే నష్టపడకుండా ఉండే విధంగా తాగటానికి నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్న దాంట్లో సర్ది ప్రజలకు మేలు చేయడం కోసం ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధితో పనిచేస్తోంది. ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు రోజువారీగా ఏ జిల్లాల్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులో నీళ్లు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, వాటిని రైతులకు ఏ రకంగా అందించాలనే దాని మీద వారు సమీక్షలు చేస్తూ నిరంతరం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తిరుగుతూనే ఉన్నారు. దీన్ని రైతాంగ సోదరులు అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే మరొక విషయం కూడా వారు చెప్పారు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి. నిజమే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా డిమాండ్ ఉంది. మనం గతంలో ఐకేపీ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా పెద్ద చేపించేవాళ్ళం. అది కొన్ని సంవత్సరాలు గత ప్రభుత్వం పూర్తిగా బంద్ చేయటం వల్ల చాలా గ్రామాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ఇబ్బంది పడుతూ ఉంది. ప్రత్యేకంగా రైతులు సొంతంగా వాళ్ళు ఆలోచనతో ఈరోజు చేస్తూ ఉన్నారని చెప్పారు. నల్గొండ జిల్లా నుంచి కూడా మాట్లాడారు మిత్రుడు. తప్పనిసరిగా ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి మన మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్కీమ్ని డ్రైవింగ్గా దాని మీద దృష్టి పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయటమే కాకుండా బైబ్యాక్ కూడా వాళ్ళకు ఉండేటట్టుగా ఒక టైఅప్ కార్యక్రమాన్ని
మార్కెటింగ్ టైఅప్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి పండించినటువంటి ప్రతి పంటని నేరుగా వాళ్ళ టెస్ట్ చేపించి కావాలంటే ప్యాకింగ్ కానీ ప్రత్యేకంగా స్టాంపింగ్ కానీ లేకపోతే ఇతరత్ర ఏ అవసరాలు అవకాశం ఉన్నాయో వాటికి సంబంధించి అధికారులను ఒక టీం లాగా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంకరేజ్ చేస్తే ఇంకా పెద్ద ఎత్తున మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫార్మింగ్ చేసినటువంటి వాళ్ళకి ధరలు కూడా వాళ్ళకి సక్రమంగా వచ్చేటట్టుగా మనం టైప్ చేయగలిగితే మంచి రేటే వస్తుంది, లాభాలు కూడా ఆర్జించడానికి అవకాశం ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మరీ ముఖ్యంగా హార్టికల్చర్ పామ్ ఆయిల్ కల్టివేషన్ని బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది ఖమ్మంలో వారి నియోజకవర్గం నుంచి మొదలైన దాన్ని ఆదిలాబాద్ వరకు ఈరోజు ఎవరు ఏ రైతు కనపడ్డా ముందు మీరు పామ్ ఆయిల్ వేయండి అని చెప్తా ఉన్నారు. సో దీన్ని విరివిగా తీసుకుని ఆదాయం బాగా పెంచడం కోసం వారు చేసేటువంటి సూచనల్ని మీరు పరిగణలో తీసుకొని పెద్ద ఎత్తున రైతులు అటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం సార్. ధన్యవాదాలు సార్. శ్రీధర్ బాబు గారు ఎక్కడ లైన్లో ఉన్నారు, తీసుకో వీలైతే. గౌరవనీయులు ఐటీ శాఖ మార్చులు, మీ ద్వారానే ఇది ప్రసార సాధనాల ద్వారా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని చెప్పి ఐటీ మంత్రి గారు ఎక్కడున్నారో అక్కడి నుంచి మీరు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం రైతు నేస్తం తరఫున. జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం రైతు వేదికలోంచి గౌరవ ఐటీ శాఖ మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా శ్రీధర్ బాబు గారు. మినిస్టర్ గారు ఇప్పుడే రీచ్ అయ్యారు సార్. సార్ రాలేదు. జగిత్యాల దివాకర్ మినిస్టర్ గారు వస్తున్నారా? సార్ మినిస్టర్ గారు ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు సార్, నిజాం ఫ్యాక్టరీకి వెళ్తున్నారు సార్, ఇంకా రాలేదు సార్. ఓకే ఓకే. ఎనీబడి గోపి? లేకపోతే మీరు అన్ని సెంటర్ల నుంచి అంటే జిల్లాల వారీగా మనోళ్ళు ఇంటరాక్ట్ అవ్వండి. రఘుమారెడ్డి గారు సమ్ సైంటిస్ట్, ఆయన గారితో వాళ్ళని ఇంటరాక్ట్ అయితే ఆయన కూడా ఒకసారి మాట్లాడమనండి. సైంటిస్ట్ ఎమ్మెల్యేస్ చాలా ప్లేస్లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు ఎమ్మెల్యేలు. పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. అందరూ కూడా మనసు పెట్టి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగేటట్టుగా మీరందరూ సహకరించాలి. జిల్లా కలెక్టర్స్ అదేవిధంగా జిల్లా అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం వ్యవసాయం. ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల, రాష్ట్ర ప్రభుత్వం యొక్క దీక్ష రైతాంగాన్ని కాపాడుకుంటూ రైతాంగానికి మేలైనటువంటి మెరుగైనటువంటి సేవలు ఏ రూపంలో అందుతాయో ఆ రూపంలో అందించడానికి మా ప్రయత్నం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ అధికారులతో పాటు అనుబంధ రంగాల యొక్క అధికారులు, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా రైతాంగానికి ఏ కష్టం రాకుండా ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.